ఓ, పగిలిన ఫోను. దాని వెనక ఓ పెద్ద పాఠం. ఏంటో చూద్దామా? ప్రేమను నిరూపించుకోవటం కోసం మనల్ని మనం కోల్పోకూడదు. అదే ఈ కథ సారాంశం. ఈ కథంతా మొదలైందే ఒక ఫోన్ పాస్వర్డ్ గొడవతో. నిషా తన బాయ్ ఫ్రెండ్ రోహన్ని నిలదీసింది. పాస్వర్డ్ కావాలని అడిగింది. ప్రైవసీ వేరు, రహస్యాలు దాచడం వేరు అని రోహన్ చెప్పాలని చూశాడు. కాని అతను ఎంత శాంతంగా చెప్పినా గొడవ మాత్రం ఆగలేదు. ఇంకా పెద్దదైంది. ఇక చేసేది లేక తన ప్రేమను నిరూపించుకోవడానికి రోహన్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. ఆ గొడవను ఎలాగైనా ఆపాలి, తన ప్రేమను చూపించాలి అనే ఆతృతలో తన దగ్గర దాచడానికి ఏమీ లేదని నిరూపించడానికి ఫోన్ని నేలకేసి పగలగొట్టాడు. నా దగ్గర దాచేదేమీ లేదు, ఇదే నా ప్రూఫ్ అన్నాడు. అయితే అంత చేసిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఎవ్వరూ ఊహించనిదే. చుట్టూ ఉన్నవాళ్లు షాక్ అయితే తన గర్ల్ఫ్రెండ్ మాత్రం ఏమీ పట్టనట్టు నవ్వింది. అలా రోహన్ ఆ పగిలిన ఫోన్తో ఒంటరిగా నిలబడిపోయాడు. కాని ఆ ఒంటరి క్షణంలోనే అతనికి ఒక నిజం అర్థమైంది. ఆ పగిలిన స్క్రీన్లో తన ముఖం చూసుకున్నాడు. అప్పుడు తెలిసింది, పగిలింది ఫోన్ కాదని తన గౌరవమని. అవును, ఇక్కడ అసలు పాయింట్ ఫోన్ గురించి కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. అతను చేసింది ప్రేమను నిరూపించుకోవడం కాదు, తన ఆత్మగౌరవాన్ని వదులుకోవడమని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్ ముక్కలు ఏరుకుని చాలా కాన్ఫిడెంట్గా అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రేమకి ప్రూఫ్ ఫోన్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకే ఏ బంధంలోనైనా మొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి.